అన్న ఏంది జూబ్లీహిల్స్ లో ఎవరు గెలవబోతున్నారు? నవీన్ యాదవ్ గెలాలనుకో. ఎందుకు నవీన్ యాదవ్కి ఎందుకు? ఇది ఛానల్ బట్టి మేము సపోర్ట్ చేస్తాను. పాపం చాలా సార్లు పోటీ చేసాడు, గెలలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ లో చేరాడు కాబట్టి గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఎక్కువ టీడీపీ ఓట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ వరకు మాదే ఉన్నాయి. ఈసారి అందరు అభిమానం మీద ఆయన చేస్తే ఈసారి గెలిపిస్తేనే మంచిది. ఇంతకుముందు ఎంఎం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు, చేశాడంటే చేసి ఓడిపోయాడు అంటే అది పెద్ద లెక్కలో కాదు. ఇది కాంగ్రెస్ అంటే ఒక జాతీయ పార్టీ, దీంట్లోనే గెలాల, కంపల్సరీ గెలాలి. గెలిస్తేనే ఆయనకి ఇది ఉంది. ఈసారి పడుదల మీద బాగా వర్క్ చేయాలని, ఓట్లు వెళ్ళసిన ఒక వారం రోజులు ముందు ఉందనగానే బాగా చేస్తేనే ఈసారి కంపల్సరీ గెలాలి. ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీజం ఎక్కువైపోతా అంటారు కేటీఆర్. అంటారు, దాన్ని ఏముంది, రౌడీజం ఎక్కడా ఉంది? రౌడీజం కేసీఆర్ దగ్గర లేదా? ఎక్కడికక్కడ లేదా? రౌడీజం అంటే ఏదో చిన్న గొడవ వస్తే నాలాంటికి ఏదో ఎవడో ఇది చేసాడంటే పరిగెత్తుకొస్తారు, కొద్దిగా కాపాడుతారు. అదే రౌడీజమా చెప్పు? 25 సంవత్సరాలు బట్టి సినీ ఫీల్డ్ లో చేస్తాను. ఎప్పుడైనా అవసరమైతే ఇప్పుడు నా ఆయన ఫోటోలు నా ఫోన్ లోనే ఉన్నాయి. అవసరమైతే రారా ఆయన? ఇక్కడే ఉన్నాం కృష్ణానగర్ లో, మరి వైజాగ్ కానీ ఎప్పుడో వచ్చాం. మాత్రం హెల్పింగ్ ఆయనే. ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా వచ్చి మీ పనులు చేసినా ఏమన్నా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఆయన రెడీ ఉంటాడు, వాటి కోసం ఇబ్బంది లేదు. రౌడీజీవన్ దేనికి రౌడీజీవన్ మొత్తం నీకు కొట్టేస్తాడా? అలా కొట్టాడు. ఏదో కొద్దిగా అవసరమైన పలానోడు వచ్చిన మీద పడ్డాడు అన్న వస్తారు, 4 వస్తారు, సంపాదిస్తారు, వాళ్ళు తిరగబడితే అప్పుడు కొడతారు, లేకపోతే లేదు. అంత ప్రశాంతమైన మనిషి అసలు, అంత జాగ్రత్త. ఆయన నాన్నగారు కానించి నేను చేస్తాను. ఇప్పుడు సానుభూతితో ఓట్లు పడాయంట బీఆర్ఎస్ కి. బీఆర్ఎస్ అంటే అది ఇక నాకు ఏదో సానుభూతి వల్ల అంటారు కదా. ఆడు 10 సంవత్సరాలు అయ్యింది, ఆడు వచ్చి ఏం చేయలే, ఏం పని చేయలే. ఆడు అంతకుముందు మేము గెలిపించాము ఆయన జూబ్లీహిల్స్ ఏరియాలో. గెలిచిన వెంటనే బీఆర్ఎస్ లో గెలిపోయాడు. ఏం చేశాడు? 10 సంవత్సరాలు బట్టి మా గల్లీలు అలాగే పడి ఉన్నాయి. ఏది మన గీని బావచ్చు కానించి గల్లీలు ఎక్కడా బాగు చేయలేదు. ఇప్పుడు ఇంక వీళ్ళు 2 నెలలు 3 నెలలు బట్టి మొత్తం రోడ్లన్నీ చిన్న చిన్న పైపులు ఉంటాయి కదా, డ్రైనేజ్, అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పెద్ద పైలు వేస్తారు. 4 చూపెడతారు. ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ వచ్చినాకనే ఆ సెంటర్ ఉంది ఇక్కడ గీని బావచ్చు పక్కనే, అది ఇప్పుడే మొత్తం రోడ్లన్నీ బాగు చేస్తారు. ఇక్కడ బీజేపీ కూడా ఉంది. బీజేపీ పరిస్థితి ఏంది మరి? బీజేపీ అది మన పార్టీ కానీ ఆంధ్రలో మన పార్టీ. ఇక్కడ ఏంటంటే దానికి ఇక చెప్పలేము. ఈ 2 పట్టపట్టలు. నవీన్ యాదవ్ గెలుస్తాడు అనుకుంటున్నాను. ఈ టీఆర్ఎస్ వాళ్ళే కొద్దిగా అక్కడక్కడ గాంబ్లింగ్ ఆడతారు. వాళ్ళు కరెక్ట్ ఉంటే కంపల్సరీ గెలుస్తారు. కొంచెం వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పైన. మరి ఏం వ్యతిరేకం? ఏం పని చేయట్లేదు చెప్పు. డబ్బులు లేవని చెప్తున్నారు, ఏం పని చేయమన్నా ఏం లేదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. అది ఏది మల్లాపురం ఏది ఉంది కదా ఏరియా. టీఆర్ఎస్ లో అక్కడ ఇల్లు రాలేదు, కట్టారు ఇల్లు. ఒకటి దగ్గర 30-40 ఇల్లు పెట్టుకున్నారు అమ్ముకోవడానికి. అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ మా బ్యాచ్ మా షూటింగ్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఇల్లు వచ్చింది. 50 మంది 60 మందికి వచ్చింది. ఏది లింగంపల్లి కాదు, ఏదో లోపల ఉంది, వచ్చింది. వీళ్ళ గవర్నమెంట్ లో రాలే. వచ్చినా ఇవ్వలేదు వాళ్ళు. వీళ్ళు ఓట్లు వేస్తారు. ఆ అనుమానం మీద అయితే వాళ్ళకి ఏం గెలుస్తారు వాళ్ళు. ఈసారి మాత్రం ఇది కంపల్సరీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. కంపల్సరీ. జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఏంది? ఏ పార్టీ వైపు ప్రజలు ఉండబోతున్నారు? జూబ్లీహిల్స్ లా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఇక్కడ జూబ్లీహిల్స్ లా పదవి ఉన్నా లేకున్నా పేదలకు అండగా నిలబడి ప్రజాసేవలో ఉంటున్నాడు కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని. ఇంకా ఓటమి గెలుపులు అనేది సహజం. కాకపోతే ఈసారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని. ఇప్పటికే చాలా రౌడీజం ఉంది, రౌడీలు మొత్తం జైలు నుంచి బయటకు వచ్చి ఇక్కడ విజృంభిస్తారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడతారు. అంటే కాంగ్రెస్ గెలిస్తే అంటే నవీన్ యాదవ్ రౌడీ అని చెప్తున్నారు వాళ్ళు. అసలు 10 ఏళ్ళు వాళ్ళు రౌడీజాన్ని ప్రోత్సహించినది, రౌడీ రాజ్యం నడిపించినదే వాళ్ళు. మళ్ళీ ఈరోజు నవీన్ యాదవ్ పేరు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి ఆ రోజే ఓడిపోతామని తెలిసిపోయింది. ఈరోజు మళ్ళీ ఏదో ఒకటి చేయాలా, కుట్రలు చేయాలని ఆయన పైన ఇటువంటి ఎలిగేషన్స్ వేసుకుంటా వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. ఆయన నిజంగా ఏదైతే ఈ జూబ్లీహిల్స్ లో ఏ బస్తీకైనావో ఏ గల్లీకైనావో ప్రతి ఒక్కరి నోట నవీన్ యాదవ్ పేరే వినపడిస్తుంది. ఎందుకంటే ఆయన పదవి ఉన్నా లేకున్నా
సాయం కోరి వాళ్ళ ఆఫీస్కి పోయినా ఇంటికి పోయినా నిరంతరం వాళ్ళకి సేవ చేసుకునే క్రమంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకటి అన్న, సానుభూతి ఉంటుందన్న, నిజమైన సానుభూతి ప్రజలకి, అంటే మాలాంటి వాళ్ళకి నిజంగా సానుభూతి లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ సానుభూతిని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారు. ఏదైతే ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా సానుభూతి, ఇప్పుడు వాళ్ళపైన సానుభూతి చూసి ఓటేస్తే తిరిగి మాకు అదే సానుభూతి వస్తుంది కానీ అభివృద్ధి జరగదని వాళ్ళు తెలివిగా ఉన్నారు. ఏదైతే అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాలా, నవీన్ యాదవ్ని గెలిపించుకున్నాలని వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. అంటే ఎటువంటి పనులు చేయాలని ఇంతకుముందు ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి పనులు కావచ్చు 12 సంవత్సరాలు దాదాపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నాడు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే దాదాపు ఈ 3 నెలల్లోనే 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. సీసీ రోడ్లు అనుకోండి, డ్రైనేజ్ అనుకోండి, స్ట్రీట్ లైట్లు అనుకోండి, కమిటీ హాల్స్ అనుకోండి. ఇదే అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ని గెలిపిస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి జరుగుతుందని ఈ యొక్క ప్రజలు అందరూ కూడా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న, మళ్ళీ బీజేపీ ఉంది కదా అంటే ఏంది? ఆ 2 పార్టీలు ఒకటే. ఎన్ని బిల్లులకి 10 ఏళ్ళ అధికారం వక్ఫ్ బోర్డు కాటి నుంచి ప్రతి ఒక్క బిల్లుకి బీజేపీకి బీఆర్ఎస్ ఒప్పందం నడుస్తూనే ఉంది, వాళ్ళ బిల్లులకు ఆమోదిస్తూనే ఉంది. ప్రజల మధ్యన ఓ డ్రామా మొన్న చూసినాం. ఏదైతే లోక్సభ ఎలక్షన్స్లో నైతికంగా బీజేపీకి మద్దతు ఇచ్చింది, ఎందుకంటే వాళ్ళకున్న కేసులో గీసులకు భయపడి. ఈరోజు అదంతా ప్రజల మధ్యన ఓ పొలిటికల్ డ్రామా నడిపిస్తున్నారు. ఈడ గెలిచేదైతే నవీన్ యాదవ్ అని మేమంతా అనుకుంటున్నాం. ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడినా నిరంతరం ప్రజాసేవలో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్. కాబట్టి ప్రజలు ఇది ఒక అవకాశం, అంటే మాకు దేవుడిచ్చిన అవకాశం అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ని గెలిపించాలని ప్రజలు కూడా అందరు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది.